ఓకే, రామ్మూర్తి గారు మీరు చెప్పండి. అసలు సవాల్ విసిరారు సీఎం రేంజ్లో ఉన్న ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసరడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసలు ఏం జరిగింది, అసలు ఒక మేము సిద్ధం అంటే ఏంటి, సవాల్ వెనక ఆంతర్యం ఏమనుకుంటున్నారు, ఆ సవాల్ మీరు ఎలా స్వీకరిస్తున్నారు, అంటే ఏం జరిగి ఉంటుంది, అంటే ఏ ఉద్దేశం మీద సవాల్ విసురుంటారు అనుకుంటున్నారు మీరు? నమస్కారం అండి. అందరికి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి నమస్కారం. ఇప్పటికీ ఇక రేవంత్ రెడ్డి గారి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కానీ సవాళ్ళు తీసుకున్నా కానీ ఆయన సవాళ్ళు చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు. నిజంగా ఆయన ఎన్నో సవాళ్ళు ఇస్తున్నారండి. ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, లేదా కొడంగల్లో ఓడిపోయినప్పుడు చాలా సవాళ్ళు ఇచ్చినారు. నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అన్నాడు, పుచ్చుకోలేదు. తర్వాత దేవుళ్ళ మీద ఒట్టేసి నేను అన్ని చేస్తా అన్నాడు, చేయలేదు. కేసీఆర్ గారి మీద సవాల్ ఇచ్చినారు, హరీష్ రావు గారి మీద సవాల్ ఇచ్చినారు. ప్రతి దానికి ఏదో ఒక ప్రజలని మభ్య పెట్టడానికి, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంలో రేవంత్ రెడ్డి అంత దిట్ట ఈ ప్రపంచంలో ఎవరు లేడు. ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రజల యొక్క ఓట్లతోటి గెలిచి ప్రజల్ని ఇప్పుడు ఆడుకుంటున్నాడు. కాబట్టి ప్రజలకు తెలుసు, అర్థమైపోయింది ఈయన యొక్క సవాల్ ఏంది, ఈయన ఎందుకు చేస్తాడు, ఈయన ఏం మాట్లాడతాడు, ఎందుకు అంత ఫ్రస్ట్రేషను, ఎందుకు అంత కోపము, ఎందుకు అంత బూతులు. ఇది బూతుల సీఎం గా అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. అదే బూతులు ప్రజలు తిడుతున్నారు. ఇప్పుడు అదే ఆయన మాట్లాడే భాష, ఆయన మాట్లాడే బూతులే అంతకంటే బండ బూతులు, చాలా నీచంగా, అది చూస్తే కూడా వినలేని పరిస్థితిలో ప్రజలు ఆ విధంగా తిడుతున్నారంటే, ఒక సంవత్సరం దాదాపు 14 నెలల కాలంలోనే ఇగో ఇంత దౌర్భాగ్య పరిస్థితికి పడిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే, ఇక మనం నిజంగా ఇంకా 3 సంవత్సరాలు ఏ గతికి తీసుకుపోతుందో ఆలోచిస్తేనే ప్రజలకు భయం వేస్తుంది. వీళ్ళు చెప్పారు, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఇప్పుడు నిన్న మా హరీష్ రావు గారు సవాలు విసిరారు. ఆ సవాల్ని స్వీకరించమనండి. ఇప్పటి వరకు మీరు అన్న గ్యారంటీలు, 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఎన్ని నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చలేదు, ఎప్పుడు నెరవేరుస్తారు, అసలు నెరవేరుస్తారా లేదా, దీని మీద సవాలుకు సిద్ధమని మా హరీష్ రావు గారు నిన్న సవాలు విసిరారు. దానికి సిద్ధమైన దాని మీద మాట్లాడతాడా? ఊకే కేసీఆర్ గారిని పట్టుకొని పనికిరాని ప్రతి ఒక్క ఎదవ కూడా ఏదో పదవులు ఉన్నాయని, అధికారం వచ్చిందని, మీరు అధికారంలో ఉన్నారు అంటే, మీకు పదవులు వచ్చినాయి అంటే, మీరు సీఎం హోదాలో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పాలా, అది తెలంగాణ కేసీఆర్ గారి పుణ్యమే అని. కేసీఆర్ గారు లేకుంటే మీకు పిసిసి ప్రెసిడెంట్ ఉండేది కాదు, మీరు ఇప్పుడు సీఎం అయ్యే వాళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రంలో మనం ఈ విధంగా 14-10 సంవత్సరాలు ఈ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉండే వాళ్ళము కాదు. కాబట్టి కేసీఆర్ గారు ఒక లెజెండ్. కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు తిడతాం. ఏదో ఇక మేము ఆ మనసులని, ప్రజల మనసు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాం, కేసులు పెడతాం, అడిగితే కేసులు పెడతాం అనే ఈ దుర్బుద్ధి ఏం జరుగుతుందని ఇప్పుడు ఒక దొంగతోటి ఒక కేసు వేయించి, చక్రధర్ అనే తోటి ఒక కేసు వేయించి, ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి, ఖచ్చితంగా మీరు హరీష్ రావు గారి పేరు చెప్పకుంటే మిమ్మల్ని చంపుతాం అనే ధోరణిలో ఇప్పుడు ఉండరు. అంటే ఈ ప్రభుత్వం ఎడిపోతుంది. ఈ ప్రభుత్వం ఎవరి కోసం ప్రభుత్వం ఇది? ఎందుకు అంత భయపెట్టి అంత భయపడుతున్నారు వీళ్ళు? అంటే ఎందుకు అంత కక్షపూరితమైన వాతావరణంలో? నిజంగా ఏమైనా తప్పు జరిగితే మీరు ఆధారాలు బయట పెట్టండి. ఎవరినో చంపుకుంటే, ఎవరో ఎక్కడ చనిపోతే దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరు చెప్పి పబ్బం కడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా తప్పించుకొని తిరగాలనే ఒక ధోరణి కనిపిస్తుంది తప్ప, మనం మాట ఇచ్చినాము, ప్రజలకు మాట ఇస్తున్నాం, 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరమే ఇస్తామన్నాం, మరి ఇంతవరకు ఇవ్వలేదు. 2,500 రూపాయలు మహిళలకు ప్రతి నెలకు ఇస్తా అన్నాం, ఇప్పటికి 14 నెలలు దాటింది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. లేదా ముసలి వాళ్ళకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు దాదాపు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం, 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తా ఉన్నాం, మరి ఇంతవరకు అతి లేదు గతి లేదు. రైతు బంధువులు మొత్తం ఇవ్వలేదు, రైతు రుణమాఫీ అందరికి చేయలేదు. దీని మీద చర్చ చేసే దౌర్భాగ్య పరిస్థితి వీళ్ళకు లేదు. వీళ్ళకు అంకిత భావం లేదు, వీళ్ళకు ప్రజల మీద సోయి లేదు. వాళ్ళు ఏమన్నా అనుకోని, వాళ్ళు ఏమనుకుంటే నాకేంది, నాకు అధికారం వచ్చింది,
నా పీఠం కరెక్ట్ ఉండాలి. అందుకనే ఢిల్లీ పోయి ఏడుస్తున్నాడు. మంత్రులు కూడా నా మాట వినడం లేదు. మంత్రులు కూడా నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రజలు ఎట్లా వ్యతిరేకం అయినరు, కానీ మంత్రులు కూడా నా మాట వినడం లేదని ఒక వాపోయే పరిస్థితి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, ఎంత బాధలో ఉన్నాడు, ఎంత కోపంలో ఉన్నాడో చూడండి. కాబట్టి అందుకే పెద్దలు అన్నట్టు 6 మంత్రి పదవుల్ని వేయలేకపోతున్నారు. ఇంకా చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారు. వీళ్ళు చేయాల్సిన పనులే చేయలేదు. ఇంకా ఇంకా చేస్తాము, ఇక అది చేస్తాము, ఓ మీకు మనిషికో బంగారం ముద్ద ఇస్తాం అన్నారు. బంగారం ముద్దలు కూడా లేవు. ఇప్పుడు దాదాపు 7 లక్షల పెళ్లిలు ఈ 14 నెలల్లో ఈ రాష్ట్రంలో జరిగిన పెళ్లిల లెక్క మొన్న ఒక పేపర్ రాసింది. 7 లక్షల తులాల బంగారం ఇవ్వాలి. వీళ్ళు ఇస్తారా? ఇవ్వరా? అసలు ఎవరైనా చెప్పే దమ్ము వీళ్ళకు ఉన్నదా? లేదు. ఇక మా బీజేపీ వాళ్ళు అడగరు. వాళ్ళు తానే అంటే వీళ్ళు తందాన అంట. ఇద్దరు దొందై, ఇద్దరు తోడు దొంగలై, ఇద్దరు చీకటి దోస్తులై, ఇద్దరు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. ఎందుకు అంటే 8 ఎంపీలు గెలిచారు. ఒక్క 8 కలిస్తే 16 అవుతుంది. కానీ 8 - 8 అయ్యి 0 అయిపోయింది ఈ రాష్ట్రానికి. వీళ్ళు ఏది ఇంతవరకు 1 రూపాయి కూడా ఈ రాష్ట్రానికి తీసుకురాలే. గుండు 0. మరి పక్క రాష్ట్రంలో లక్షల రూపాయలు, వేల కోట్ల రూపాయలు పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు దాదాపు 16 సీట్లేమో గెలిచారు కాబట్టి 18 సీట్లు గెలిచి నెంబర్ 1 స్థానంలో వాళ్లకు ఒక అవకాశం వచ్చింది. అదే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, అయ్యో మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మాకు వచ్చే నిధులు వచ్చేటి, వాళ్ళు కొట్లాడే వాళ్ళు, పోరాడే వాళ్ళు, దానివల్ల మాకు లాభం జరిగేది. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టే ఈ నిధులు రాకుండా పోయినాయి. అక్కడ అడిగేటోడు లేడు, మాట్లాడేటోడు లేడు, తెచ్చేటోడు లేరు. తెచ్చేటోడు అక్కడనే పడుకున్నాడు, అడిగేటోడు ఇక్కడే పడుకున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి వల్ల ఈ తెలంగాణ ఇంకా మళ్ళా 100 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కుపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని నిద్రపోనియదు, మేము కూడా నిద్రపోము. ప్రజలకు మాత్రం న్యాయం జరగాలి. అందుకే ప్రజలు ఇప్పుడు ఎన్నికలు వీళ్ళకు దమ్ముంటే రమ్మనండి, ఎన్నికలు పెట్టమనండి. రేపు 10 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అనర్హత వేటు పడేటట్టు ఖచ్చితంగా రిజర్వ్ ఉన్నది, ఆర్డర్, అది అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ 10 మంది ఎమ్మెల్యేలని దమ్ముంటే గెలిపించుకోమనండి. మాకంటే నేను ఇంతకు ముందు కూడా ఒక టీవీలో చెప్పాను, మాకంటే ఒక్క సీట్ అయినా కాంగ్రెస్ గాని బీజేపీ గాని తెచ్చుకోమనండి, నేను దేనికైనా సిద్ధమని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము పోరాటంలో ఉన్నాం, ప్రతి విషయాన్ని ప్రజల పక్షాన అడుగుతున్నాం. అందుకే వీళ్ళ భయం. కేసీఆర్ గారు ఏదో బయటికి రావడం లేదు, ఇక మేము మొత్తం మేమే చూసుకుంటాం, మా పని మేము బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని వాళ్లకు సరైన సమయం వచ్చింది. మాకు ఇప్పుడు చూపెడతాం మేమేందో, మా పని ఏందో, మా పోరాటం ఏందో, మా అంకిత భావం ఏందో, మా కేసీఆర్ గారి ఇంతకుముందు చేసిన పనులు ఏందో ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకు. అందుకనే శ్రీరాముడి పాలన తెలియాలంటే రావణాసురుడి పాలన జరిగి తీరాలి. అది జరుగుతుంది. అందుకు రాముడి పాలన కావాలని మళ్ళీ కోరుతున్నాను. మాకు మళ్ళీ కారే రావాలని కోరుతున్నారంటే ఎంత బాధలో ఈ ప్రజలు పడిపోయారో అర్థమైపోతుంది. కాబట్టి మీ ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం, మీరు సవాలు చేస్తాం, ఊదరగొట్టే మాటలు మాట్లాడతాం, ప్రజల్ని భయపెట్టే మాటలు మాట్లాడతాం, ప్రతిపక్షాలను భయపెట్టే మాటలు మాట్లాడతాం అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు. ఇది నిబద్ధతో నిలబడ్డ తెలంగాణ. ఖచ్చితంగా మీ యొక్క మోసాలని ఎండగడతాం, ప్రజలకు వినపిస్తాం. ఓకే.